అమరావతిలోని విట్స్ స్నాతకోత్సవంలో పాల్గొని ప్రసంగించిన మాజీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎన్వి రమణ గారు గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అమరావతిని నిర్లక్ష్యం చేసింది అనే వ్యాఖ్యలే కాకుండా నా కుటుంబ సభ్యుల మీద కూడా క్రిమినల్ కేసులతో టార్గెట్ చేశారు అని చేసిన వ్యాఖ్యల చుట్టూ చాలా పెద్ద చర్చ జరుగుతూ ఉంది. ఇప్పుడు ఆ డిస్కషన్ ప్రత్యేకంగా ఎందుకు చేయాల్సి వచ్చింది అన్న దగ్గర నుండి ఎన్వి రమణ గారు ఈ వ్యాఖ్యలు చేయడం వెనక ఉద్దేశం ఏంటి ఇప్పుడు అని రకరకాల చర్చ జరుగుతుంది. ఈ క్రమంలో సిబిఐ మాజీ డైరెక్టర్ పనిచేసిన మాజీ ఐపీఎస్ ఎం నాగేశ్వరరావు గారు తాను ఒక ట్వీట్ చేశారు. ఎన్వి రమణ గారి వ్యాఖ్యలు ఏవైతే పత్రికల్లో ప్రధాన శీర్షికలుగా వచ్చాయో, జగన్ గవర్నమెంట్ టార్గెటెడ్ మై ఫ్యామిలీ విత్ కేసెస్ ఎక్స్సీజే అని చెప్పి ఇంగ్లీష్ పత్రికలు కూడా పెద్దగానే రాసుకుంటూ వచ్చాయి. ఆ ఇంగ్లీష్ పత్రికల కటింగ్స్ అనేటివి పోస్ట్ చేసుకుంటూ నాగేశ్వరరావు అనే ఈ మాజీ ఐపీఎస్ సిబిఐ డైరెక్టర్గా పనిచేసిన ఆయన చేసిన ట్వీట్ ఏంటి అంటే, శ్రీ ఎన్వి రమణ వాస్ నో ఆర్డినరీ జడ్జ్. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కదా. శ్రీ ఎన్వి రమణ వాస్ నో ఆర్డినరీ జడ్జ్. హీ వాజ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, the highest judicial authority in the country. If Jagan Mohan Reddy, then Chief Minister of Andhra Pradesh, targeted him, it raises a stark questions. జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్ చేశారు అని అంటే ఈ ఎన్వి రమణ గారు ఏమి సామాన్యమైన వ్యక్తి కాదు. హయ్యెస్ట్ జ్యుడిషియరీ అథారిటీ ఉన్న ఈ దేశంలో ఉన్న వ్యక్తి. అప్పుడు మరి అయినా కూడా ఆయన టార్గెట్ చేశారు అంటే ఇది చాలా క్వశ్చన్ను రైజ్ చేస్తుంది. ఏంటి ఆ క్వశ్చన్లు? వాజ్ రమణ ఇన్కాంపిటెంట్, ఆర్ వాజ్ హీ కరప్ట్, ఆర్ వాజ్ హీ బోత్? ఇన్కాంపిటెంటా ఎన్వి రమణ గారు? లేదు అంటే కరప్టా? లేదంటే రెండూనా? ఇవి కాకపోతే ఇఫ్ నాట్, వై డిడ్ హీ నాట్ యాక్ట్ అగెన్స్ట్ జగన్ బ్యాక్ దెన్? జగన్మోహన్ రెడ్డి గారి మీద మరి ఈయన ఎందుకు చర్యలు తీసుకోలేదు? అంటే ఈయన ఇన్కాంపిటెంటా ఎన్వి రమణ గారు, లేకుంటే కరప్టా, లేకుంటే రెండూనా? ఏది కాకపోతే జగన్ గారి మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు? అండ్ వై ఈజ్ హీ క్రయింగ్ నౌ? చాలా స్ట్రాంగ్ పదమే వాడారు. అండ్ వై ఈజ్ హీ క్రయింగ్ నౌ అని, ఎందుకు ఇప్పుడు ఏడుస్తున్నారు అని. చాలా స్ట్రాంగ్ క్వశ్చన్లు, స్ట్రాంగ్ పదాలు వాడారు సిబిఐ మాజీ డైరెక్టర్ గారు. నేను అదే అన్నాను బేసిక్గా. అంటే ఇంత స్ట్రాంగ్ మనం మాట్లాడలేం, కానీ ఇప్పుడు మాట్లాడడానికి ఏమైనా రీజన్ ఉందా, లేకుంటే ఏదైనా అనుకోకుండా ఫ్లోలో మాట్లాడేసారు. అంత పెద్ద మనిషి అట్లా మాట్లాడకపోతే ఏదో సంథింగ్ రీజన్ అయితే ఉండొచ్చేమో. అయితే ఇంట్రెస్టింగ్గా దీనికి ఒక రిప్లై ఉంది చూడండి. ఒక యూజర్ రిప్లై ఇచ్చారు. ఏమని? వాట్ యూ డిడ్ వెన్ యూ ఆర్ సిబిఐ డైరెక్టర్ ఫర్ జగన్ కేసెస్? ఐ థింక్ సంథింగ్ హీ ఆల్సో డిడ్. సిబిఐ డైరెక్టర్గా నీవు ఉన్నప్పుడు జగన్ కేసులతో ఏం చేసావు, ఇప్పుడు ఆయనగానే అదే చేసి ఉంటారులే అని చెప్పి ఒక యూజర్ రిప్లై కింద కామెంట్ పెట్టారు. దానికి ఆ సిబిఐ మాజీ డైరెక్టర్ రిప్లై కానీ ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇఫ్ యూ డోంట్ నో అబౌట్ అన్ ఇష్యూ, మేక్ అన్ ఎఫర్ట్ టు లర్న్ అబౌట్ ఇట్ ఇన్స్టెడ్ ఆఫ్ ఆస్కింగ్ రిథటారికల్ క్వశ్చన్. నీకు ఏది తెలియకపోతే నేర్చుకునే ప్రయత్నం చేయి, పిచ్చి పిచ్చి క్వశ్చన్లు అడిగే బదులు. ద రోల్ ఆఫ్ ద పోలీస్ ఆర్ సిబిఐ ends with completing the investigation and filing the charge sheet in court. The CBI had already completed its investigation and filled charge sheets against Jagan and others nearly 5 years before I joined. నేను సిబిఐలో చేరేకి 5 సంవత్సరాల ముందే జగన్తో పాటు కేసులు ఉన్న మిగిలిన వాళ్ళందరి మీద సిబిఐ విచారణ ఫినిష్ చేసేసి కోర్టులో ఛార్జ్ షీట్లు కానీ వేసేసింది. సిన్స్ దెన్ ద మ్యాటర్ వాజ్ ఎంటైర్లీ ఇన్ ద కోర్ట్స్ హ్యాండ్స్ అండ్ దేర్ వాజ్ నథింగ్ ద సిబిఐ కుడ్ డూ. అంత న్యాయస్థానం చేతిలో ఉంటుంది, సిబిఐ చేయడానికి ఏమీ ఉండదు. ఇది తెలుసుకోకుండా ఎందుకు మాట్లాడదాం అని చెప్పి ఆయన కూడా స్ట్రాంగ్గానే రిప్లై ఇచ్చారు. మొత్తం మీద అయితే పెద్ద మనిషి ఎన్వి రమణ గారు మాట్లాడిన మాటల చుట్టూ అయితే పెద్ద చర్చ అయితే జరుగుతూ ఉంది.